నేకెడ్ అఫీషియల్స్ అనే పదం గురించి మీరు వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో ఇది కానీ ఇంప్లిమెంట్ చేస్తే దేశ రూపురేఖలు మారిపోతాయో లేదో తెలియదు, కానీ మన నేషనల్ సెక్యూరిటీ అయితే డెఫినెట్లీ బెటర్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. నేకెడ్ అఫీషియల్స్ అంటే డెఫినెట్లీ నగ్నంగా తిరిగే అధికారులు అయితే కాదు కదా. కానీ చైనాకి సంబంధించి నేకెడ్ అఫీషియల్స్ అంటే పీపుల్ హూ ఆర్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ పవర్. ఎలాంటి పవర్ ఉంది వీళ్ళ చేతుల్లో అంటే దేశ దిశని నిర్దేశించేంత పవర్ ఉంది. ఒకవేళ విధ్వంసం సృష్టించాలన్నా వాళ్ళ చేతుల్లో ఆ పవర్ ఉంది. సో అలాంటి పవర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా, అదే ప్రయత్నం. అండ్ వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకు ఉన్న ఏకైక మార్గం ఏంటి? ఈ అధికారులకు సంబంధించి సొంతం అనుకునేది ఏది అంటే భార్య పిల్లలు కానీ ఆస్తులు కానీ ఏవి చైనాలో ఉండవు అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ చైనా, వెస్టర్న్ కంట్రీస్లో లేకపోతే ఫ్రెండ్లీ కంట్రీస్లో ఉంటాయి. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఎదురైనా అర్జెంటుగా సర్దుకొని వెళ్ళడానికి సామాన్లు కూడా ఉండవు. చాలా నేకెడ్గా ఉంటారు అనమాట. అందుకే వీళ్ళని నేకెడ్ అఫీషియల్స్ అంటారు. 90s నుంచి చైనాలో ఈ ప్రాక్టీస్ ఉంది. చైనా వాస్ థింకింగ్ హెడ్ ఆఫ్ ఇట్స్ టైం. ఒక 2-3 అధికారులను ఎగ్జాంపుల్గా సెట్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా దిల్ ఫాల్ ఇన్ లైన్ అని చెప్పేసి నమ్మింది. అండ్ అదే జరిగింది. కానీ 2014 తర్వాత దీన్ని ఇంకొంచెం సివియర్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. ద రీజన్ ఇస్ కరప్షన్. 1990 నుంచి 2014 మధ్యలో చైనాలో జరిగిన కరప్షన్ ఏదైతే ఉందో దానిలో 80% వాస్ బికాస్ ఆఫ్ దిస్ నేకెడ్ అఫీషియల్స్. దాదాపు 18,000 మంది అధికారులు 10 లక్షల కోట్ల రూపాయలని చైనా నుంచి దాటించడమే కాకుండా కొంతమంది వాళ్ళు కూడా దాటేశారు. అందుకే 2014లో చాలా స్ట్రిక్ట్గా చెప్పేశారు, నీకు సంబంధించిన ఇంపార్టెంట్ వస్తువులు కానీ మనుషులు కానీ దేశం బయట ఉంటే నీకు ప్రమోషన్ లేదు. నువ్వు నీ దేశం కోసం పనిచేస్తున్నావా, నీ ఎగ్జిట్ ప్లాన్ కోసం పనిచేస్తున్నావా అని చెప్పేసి నిలదీశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత చైనాలో ఈ క్లీనప్ ప్రోగ్రామ్ ఇంకొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. యు నో ద రీజన్ వై? రష్యాకి దీనికి ఏంటి సంబంధం? రష్యాలో ఉన్న బిలియనియర్స్ డబ్బులన్నీ వెస్టర్న్ కంట్రీస్లో దాచిపెట్టుకున్నారు. యూఎస్ వాళ్ళ మీద శాంక్షన్స్ విధించింది సో దట్ దే కుడెంట్ హెల్ప్ రష్యన్ గవర్నమెంట్ ఆర్ కుడెంట్ హెల్ప్ దెమ్సెల్వ్స్. నౌ ఇమాజిన్ ఇదే సిచ్యువేషన్ చైనాకు వస్తే, చైనా మీద ఆంక్షలు విధిస్తే ఈ సంపన్నులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం దేశాన్ని అమ్మేయరు అని చెప్పేసి గ్యారంటీ ఏంటి? నీ ఆస్తి, నీ ఫ్యామిలీ ఎక్కడుంటే నీ విధేయత అక్కడే ఉంటుంది, పీరియడ్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ అ ఫైట్ అగేన్స్ట్ కరప్షన్. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక గ్లేరింగ్ గ్యాప్ని పూడ్చే ప్రయత్నం. లెట్స్ టాక్ అబౌట్ ఇండియా నౌ. మన దేశంలోని పవర్ఫుల్ అధికారుల పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళ సిటిజన్షిప్ ఏంటి, వాళ్ళ భార్య పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఇలాంటివి మనం ఎప్పుడైనా కనీసం లెక్కించాం? రిస్క్ అంతా రూపాయల్లో ఉండి, ఎగ్జిట్ స్ట్రాటజీ డాలర్స్లో ఉండి, భార్య పిల్లలు ఆల్రెడీ సేఫ్గా వెస్ట్లో ఉంటే వాట్ యూ థింక్ పీపుల్ మైట్ డూ? మనందరికీ తెలుసు దేశంలో మనం సిస్టమ్ సెట్ చేయడం అంటే మొదలు పెడితే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నథింగ్ ఇన్ మై ఒపీనియన్ కమ్స్ అహెడ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇట్ షుడ్ నాట్. వాట్ డూ యూ థింక్ ఇస్ ద ప్రాక్టికల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సంథింగ్ లైక్ దిస్ ఇన్ ఇండియా? నీడ్ ఆఫ్ ద అరే, కానీ చేస్తారా లేదా? Cheers. Have a fantastic day ahead.